99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక ప్రాంతంలో గోదావరి ఇసుక దోపిడీ పతాక స్థాయికి చేరింది. కొందరు వ్యక్తులు చేస్తున్న ఈ అక్రమ దందా వల్ల అటు ప్రకృతి సంపద, ఇటు ప్రజా జీవనం అతలాకుతలమవుతుందని పత్రికలు, టీవీలు ఈ దందా సాక్ష్యాలతో సహా బయటపెట్టినప్పటికీ సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఉన్న ఈ మతలబులు ఏమిటని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నియంత్రణ లేని దోపిడీ, నిద్రలేని రాత్రులు. గత కొంతకాలంగా సారపాక గోదావరి తీరం నుండి ఇసుకను తరలిస్తున్న వాహనాల వల్ల పగలు రాత్రి తేడా లేకుండా వందలాది వాహనాలు గ్రామం గుండా తిరుగుతుండటం శబ్ద కాలుష్యం పెరిగి ప్రజలు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో గ్రామంలోని యువత, ప్రజలు స్వయంగా రంగంలోకి దిగి పోలీసు, రెవెన్యూ పాత్రలు పోషించాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రజల్లో కట్టలు తెంచిన చైతన్యం ఇప్పుడు ఇసుక దొంగల భర్తం పడతామనే హెచ్చరికగా మారింది. సారపాకను ఈ ల్యాండ్ అండ్ సౌండ్ మాఫియా నుండి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మండల స్థాయి అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నప్పటికీ ప్రజలందరూ ఏకమై ఈ పోరాటాన్ని సాగించి మన గ్రామాన్ని మనమే కాపాడుకుందామని అంటున్నారు. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.